తెలుగు సినిమాకు కొత్త అందాలను అద్దిన దర్శకుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పిన మహానుభావుడు, తెలుగుదనం ఉట్టిపడే కథలతో సినిమాలు చేస్తూనే ఆచారాల పేరుతో అజ్ఞానంలోకి జారిపోతున్న వారిని మేల్కొలుపుతూ వారిలో చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు. ఆయనే కళా తపస్వి కె. విశ్వనాథ్. సంగీత ప్రధాన చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. అలాగే నృత్య ప్రధాన చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి సంగీతం, నృత్యంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఎంతో మంది కళాకారులు తయారు కావడానికి దోహదపడ్డారు. కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. విశ్వనాథ్ 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1965లో అక్కినేని కథానాయకుడిగా రూపొందిన ఆత్మగౌరవం చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన రూపొందించిన ప్రతి సినిమా కళాఖండమే. ఫిబ్రవరి 19 కళా తపస్వి కె. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 51 కళాఖండాలలో టాప్ 10గా పేర్కొనదగిన సినిమాలు ఇవే. మొదటి చిత్రం శంకరాభరణం. సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. 1980లో విడుదలైన ఈ సినిమాను చూసి ఎంతోమంది సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. సంగీతాన్ని అభ్యసించడానికి ఉత్సాహం చూపించారు. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించే ఈ సినిమాలో శంకరాభరణం శంకర శాస్త్రిగా జెవి సోమయాజులు ప్రధాన పాత్ర పోషించగా మంజు భార్గవి కీలక పాత్రలో నటించారు. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కెవి మహదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘన విజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. గోవాలో 2022 నవంబర్ 20 నుండి 28 వరకు జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు శంకరాభరణం ఎంపికయి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. సిరివెన్నెల శాస్త్రీయ సంగీత ప్రాధాన్యం గురించి చాటి చెప్పే సినిమా ఇది. సర్వదమన్ బెనర్జీ, సుహాసిని, మున్మున్ సేన్, మీనా, రోహిణి, జెవి రమణమూర్తి, శుభ, సాక్షి రంగారావు, శుభలేఖ సుధాకర్, వరలక్ష్మి, నిత్య రవీంద్రన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమాలోని పాటలన్నీ ఆదరణ పొందాయి. అన్ని పాటల్ని సీతారామశాస్త్రి రచించారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రిగా కీర్తినార్జించారు. సాగర సంగమం నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా. సాగర సంగమం కమల్ హాసన్, జయప్రద, శరత్ బాబు, ఎస్పి శైలజ, చక్రి తోలేటి, గీత తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం విశేష ఆదరణ పొందింది. ఈ సినిమా 2 జాతీయ పురస్కారాలు, 6 నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన 10వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పెనోరమాకు ఎంపికైంది. ఈ సినిమా విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో సిల్వర్ జూబ్లీ చిత్రంగా ప్రదర్శితమైంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఈ చిత్రాన్ని 1.5 ఏడాది పాటు ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత నృత్యంపై మక్కువ పెంచుకున్న ఎందరో నృత్యాన్ని అభ్యసించి కళాకారులుగా పేరు తెచ్చుకున్నారు.